తెలంగాణలో అధికార మార్పిడితో గతంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇన్నాళ్లు తాము ఆడిందే ఆటగా కొనసాగించిన భూ కబ్జాలపై కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహబూబ్ నగర్ పట్టణ నడిపొడ్డున 100 ఎకరాల ప్రభుత్వ స్థలంలో గతంలో జరిగిన విచ్చలవిడి కేటాయింపులపై ఎట్టకేలకు అధికారులు చర్యలకు పూనుకున్నారు. అక్రమంగా ప్లాట్లు విక్రయించిన వైనంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత పాలకుల హయాంలో పాలమూరు పట్టణంలోని క్రిస్టియన్ పల్లిలో ప్రభుత్వ స్థలంలో జరిగిన అక్రమాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలో సర్వే నెంబర్ 523లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం, మళ్లీ వెనక్కి తీసుకోవటం ఆనవాయితీగా మారింది. ఈలోపు దళారులు ఇళ్ల స్థలాలను సొంత వెంచర్లలాగా పేదలకు అమ్ముకోవటం, వాటిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేయటం, మళ్లీ అక్రమంగా ఇళ్లు కట్టుకోవటం పరిపాటిగా మారింది. గత ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలతో ఆక్రమణల దందా యథేచ్ఛగా సాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భూ కబ్జాలను సీరియస్ గా తీసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపించాలని జిల్లా కలెక్టర్కి నివేదించడంతో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అక్రమ కట్టడాల్ని కొంతవరకు కూల్చివేశారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణలు, అలాగే డబుల్ బెడ్రూమ్లు ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్లు సంబంధిత డబ్బులు తీసుకొని ఇవ్వడము, లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి కొంతమంది బ్రోకర్లు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకున్న వైనం, ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వ స్థలాలు 2014 నుంచి ఇప్పటిదాకా పట్టణంలో ఓపెన్ ల్యాండ్స్ కానీ, యూటిలిటీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ అవన్నిటిని కూడా రీవెరిఫై చేసి అది కబ్జాలో ఉంటే రిట్రీవ్ చేసుకోమని వారిని కోరడం జరిగింది. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 523లో 96.28 ఎకరాల భూమి ఉంది. 2004-05లో ఇక్కడ 13 ఎకరాల్లో గుడిసెలు వేసుకుని నివసించిన పేదలను గుర్తించి 75 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాల్ని మంజూరు చేశారు. ఇందిరమ్మ పథకంలో వీరికి ఇళ్లను కూడా మంజూరు చేశారు. మరో 3 ఎకరాల స్థలంలో దివ్యాంగులైన 90 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం 2011-12లో ఇక్కడ మరో 1250 మందికి 60 చదరపు గజాల ఇళ్ల స్థలాల్ని పొజిషన్తో సహా అందజేశారు. లేఅవుట్లో మరో 300 ఖాళీ స్థలాలు కూడా గుర్తించి నమోదు చేశారు. అదేవిధంగా క్రిస్టియన్ల శ్మశాన వాటికకు 3 ఎకరాలు, హిందూ శ్మశాన వాటికకు ఎకరం స్థలం కూడా కేటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగింది. ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన పేదలు కొందరు బేస్మెంట్ వరకు నిర్మాణాలు జరిపి వదిలేశారు. తమ స్థలాలు తమకే ఉంటాయనే నమ్మకంతో వేరే చోట్ల అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అమల్లోకి తేవడంతో ఇక్కడ 2016లో పట్టాలు పొందిన సుమారు 650 మంది నుంచి పట్టాలను సరెండర్ చేశారు. వీరికి ఇక్కడ నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని అప్పటి ఉన్నతాధికారులు సైతం చెప్పడంతో పాటు పట్టా సరెండర్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక రసీదు తహసీల్దార్ సంతకంతో అందించారు. అయితే ఇక్కడ నిర్మాణమైన 310 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పట్టాలు సరెండర్ చేసిన 10 మందికి కూడా ఇల్లు రాలేదు. పట్టాలు కోల్పోయి ఇటు ఇల్లు రాని వారంతా ఎన్నో మార్లు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో పట్టాలు కోల్పోయిన వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నా పేరు దేవజీ సార్. ఇది అంటే 2012 అనుకుంటా సార్. అప్పుడు 2012-14 అంత ఏడేలేదు. అప్పుడు ఇస్తే కట్టుకునే అంత శోభత లేదు మాకు. తర్వాత కట్టుకున్నాం సార్. కట్టుకుంటే మన శ్రీనివాస్ గౌడ్ సార్ ఉన్నప్పుడు మొత్తం కూల కొట్టారు సార్. కూల కొట్టి వెళ్ళిపోయారు. కట్టుకోకూడదని కూల కొట్టి పెట్టలు మొత్తం క్యాన్సిల్ చేసేసాడు. కూల కొడితే ఇంకా కూల కొట్టినప్పుడు మళ్ళీ మేము కిరాయిలో ఉన్నాం సార్. కిరాయి తీసుకుని ఉన్నాం పక్కన ఉంటే మళ్ళీ ఇల్లు అవుతుంటే మేము కూడా ఇల్లు కట్టుకుంటాం. బీస్మెంట్ ఒకసారి పగల కొట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకున్నాం. మామూలుగా రేకులతోటి ఇల్లు వేసుకున్నాం. అది దక్కుతుందో కాదో ఇవాళ వస్తారు, రేపు వస్తారు, కూల కొడతారు. మీరు ఉండకూడదు ఇక్కడ. అధికారులు ఇదే భయపెడుతున్నారు సార్. మాకు గవర్నమెంట్ మాకు పట్టలు ఉన్నాయి సార్. కొన్ని డబల్ బెడ్రూమ్ ఇస్తారని పట్టలు కొన్ని గుంజుకుపోయినాయి. మా దగ్గర ఏం లేదు ఇప్పుడు ఆధారానికి. మాకు దాని పట్టలు ఇప్పిస్తే అధికారం ఇప్పిస్తే బాగుంటుంది సార్. సర్వే నెంబర్ 523లో గతంలో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చినా వారికి సంబంధం లేకుండా గత పాలనలోని స్థానిక ప్రజాప్రతినిధులు, దళారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగుల అండదండలతో ఇళ్ల స్థలాలకు రెక్కలొచ్చాయి. ఒక జట్టుగా ఏర్పడిన ఈ దళారీ ముఠా ఇక్కడి స్థలాల్ని ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు విక్రయించి నకిలీ బోగస్ ఇళ్ల పట్టాల్ని వారికి అందజేశారు.
పాత పట్టాలున్న వారికి సంబంధం లేకుండా వారి పొజిషన్లో వేరే వారు ఇళ్లు నిర్మించుకోవడంతో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన పేదలు ఆందోళనకు దిగుతుండటం ఇక్కడ పరిపాటిగా మారింది. తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు విచారణలు జరపడం, 1-2 నిర్మాణాలు కూలగొట్టడం మినహా ఆక్రమణల్ని మాత్రం ఆపలేకపోయారు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ఇదే తరహాలో అక్రమ నిర్మాణాలంటూ ఫిర్యాదులు రావడంతో 10 ఇళ్లను నేలమట్టం చేశారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తప్ప మిగిలిన నిర్మాణాల్లో 3 అంతులు అక్రమ నిర్మాణాలే ఉన్నట్టు స్పష్టమవుతోంది. పేదల్ని మోసం చేసి వారి వద్ద నుంచి డబ్బులు గుంజి పట్టాలందజేసిన ప్రభుత్వ ఉద్యోగులు, దళారుల్ని ప్రభుత్వం గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారిలో నిరుపేదలు కొందరుంటే మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కూడా ఉన్నారని, వారందరినీ విచారించే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిజమైన లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే 600 కూలీ తెచ్చి తల్లి 5 మంది మేము బతకాలి. చిన్నగా కొంచెం ఇల్లు వేసుకున్నా, నేను చిన్నగా ఒక రూమ్ వేసుకున్నా. ఎప్పుడు వచ్చి కూలిపోతారో, ఆ టైంలో వచ్చి కూలిపోతారో అని డుక్క కొట్టుకుంటుంది. ఒక్క 600 దాంట్లో నా మొగుడు నెలకు నాకు 4,000 పెట్టి హైదరాబాద్ దొలిచి నెలకు 4,000 దవాఖానకు చూపిస్తున్నాడు. కిరాయి ఇంట్లో ఉన్న 1 నెల పెట్టుకుంటున్నారు, 2వ నెలలో కాల్ చేయమని అంటున్నారు. అట్లా అంటున్నారు కాబట్టి అన్ని అడిగి మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాకనే చిన్నగా గూడు వేసుకున్నాక వచ్చి ఇదన్నీ కూలిపోయిండు. వచ్చి మళ్ళీ ఎందుకు కూలిపోయి ఇవే 4వ కూలిపోయిండ్రు. ఇవి 75 గజాల కాడికి మాకు ఒక్క స్థలం లేదు, 75 గజాలే ఉన్నాయి మాకు. వచ్చి గవర్నమెంట్ వచ్చి కొలిచి ఇచ్చినా కూడా సరే లేదు, మీకు మీ ఊర్లో ఇండ్లు ఉన్నా అంటే మా ఆధార్ కార్డులు ఇస్తాము, చెక్ చేయండి. చెక్ చేసి అమ్మ మీకు ఊళ్ళో ఇల్లు ఉండవు కదా, ఈడ ఎందుకు ఉండరు అంటానని ఇవ్వద్దు. ఈ పరిస్థితుల మీద మాకు ఇండ్లు కూల్పి మేము ఆడ ఉండాలి, చెట్ల కింద ఉండాలి. మాకు ఇండ్లు కావాలి, శాశ్వతంగా ఇండ్లు పట్టాలు కావాలి మాకు. ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే ఆదర్శకాలని, ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలని, అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం నిర్మించిన బుద్ధ విహార్లతో పాటు పలు కుల సంఘాలకు, దేవాలయాలకు స్థలాల కేటాయింపులు జరిగాయి. ఇవన్నీ పోగా సుమారు 30 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ఈ సర్వే నెంబర్లో ఇళ్ల పట్టాల జారీ, కబ్జాల తంతు, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ కేటాయింపులపై పారదర్శకంగా, సమగ్రంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇక్కడ మిగిలిన 30 ఎకరాల భూమైనా నిజమైన లబ్ధిదారులకు, నిరుపేదలకు దక్కుతుందని, లేకపోతే దళారులు, రాజకీయ నాయకులు మళ్లీ ఏదో రకంగా ఈ భూమిని కాజేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.